అయ్య బాబోయ్! ఏం వీడియో వేయాలో, ఏం స్టోరీ చెప్పాలో నాకైతే అర్థమే కావట్లేదు. అసలు ఈ వీడియో ఆలోచించి చెప్తున్నా కానీ మీకైతే అసలు నా వీడియోలు అయితే ముందుకైతే పుషప్ అవ్వట్లేదు. సరే, ఇంక తన భార్యకి సారీ చెప్పాలని చెప్పేసి వచ్చేసి నన్ను క్షమించు అని చెప్పేసి గట్టిగా అయితే నడుము పట్టుకొని క్షమించమని అడిగేస్తాడనమాట. అసలు ఏం జరిగింది ఏంటనేది చూద్దాము. ఇప్పుడు వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది అనమాట. నా వీడియోలకి నేను లైక్ కట్టుకునే పరిస్థితి ఎవ్వరికి రాకూడదు. అలాంటి పరిస్థితి ఏ యూట్యూబర్కి కూడా రాకూడదు. నేనే ఒక్కొక్కసారి నా వీడియోలకు నేనే లైక్ కొట్టుకుంటాను. ఇంకోటి ఏంటో తెలుసా, యూట్యూబ్ ఇచ్చిన కొత్త అప్డేట్ ఉంది కదా, హైప్ అనేది. హైప్కి కూడా నేనే పాయింట్లు ఇచ్చుకుంటాను అనమాట. నేనే వేరే ఫోన్ తీసుకొని పాయింట్లు ఇచ్చుకుంటాను అనమాట. ఇప్పుడు చూస్తే ఈ ఫోన్ అయితే మొరా ఇస్తుంది అనమాట, స్టోరేజ్ లేదని. ఇసుకు పుడుతుంది అబ్బా, ఏం వీడియో వేయాలని అయితే నాకైతే తలకాయ నొప్పి అయిపోతుంది. మీరే చెప్పండి, అసలు ఇంత స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది, వీడియోలన్నీ డిలీట్ చేస్తున్నాను, ఫోన్ అయితే స్టోరేజ్ లేదనే చెప్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాము. ఇంట్లో కనిపించకపోవడంతో ఆనంది కోసం అయితే సునంద, చైతన్య, శశికాంత్ అందరూ వెతుకుతూ ఉండగా అక్కడికి జీవన వచ్చి ఎవరిని అత్తయ్య వెతుకుతున్నారంటే, ఆనంది కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో నువ్వు చూసావా అనగానే, చూశాను అత్తయ్య గారు, పొద్దున బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయిందని జీవన చెప్తూ ఉంది. ఇంకా బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయిందా, ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి సునంద అడుగుతుంటే, ఏమో అత్తయ్య గారు నాకైతే తెలియదు, బ్యాగ్ సర్దుకొని వెళ్తుంది. ఆనంది ఎక్కడికి అంటే, అవన్నీ నీకు అవసరం లేదు అన్నట్లు అనింది అని చెప్పేసి ఇంకా జీవన చెప్తూ ఉంటుంది. ఆదిత్య ఆ మాటలు విని, ఆనంది ఎక్కడికి వెళ్ళింది అంటే తను బాధపడుతుందా, తను ఏ తప్పు చేయకపోతే ఇక్కడే ఉండి తను ఏ తప్పు చేయలేదని నిర్ధారించుకోవాలి కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు పైనుండి. ఇంట్లోకి సునంద అయితే ఆదిత్య అని గట్టిగా పిలుస్తూ ఉండడం వల్ల అమ్మ చెప్పమ్మా అని చెప్పి ఆదిత్య అయితే కిందకు వస్తాడు. ఏంటి ఆదిత్య, నీ భార్య ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా అనగానే, తెలీదమ్మా, నా భార్య ఎక్కడికి వెళ్ళిందో నాకు ఎలా తెలుస్తుంది అని ఆదిత్య అంటుంటాడు. ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలిసింది, వెళ్ళి నీ భార్యని తీసుకురా అని సునంద అంటుంటే, సారీ అమ్మా, తను చేసిన తప్పుని తనే కప్పగించుకోవాలని ఇలా చేస్తుందేమో, ఎవరికి తెలుసు అని చెప్పి ఆదిత్య అంటుంటాడు. ఆదిత్య నోరు మూసుకొని వెళ్ళి నీ భార్యని తీసుకురాపో అంటే, ఒకటి వెళ్ళిపోయింది కదా, ఈ ఇంటికి పట్టిన పీడ వదిలిపోయింది అనుకుంటే మళ్ళీ పోయి తీసుకురావాలంట. అసలు ఏంటి మా ఉద్దేశం నాకే అర్థం కావట్లేదని చెప్పి జీవన అంటూ ఉంటుంది. ఇంకా అలేఖ్య దగ్గరికి అయితే పరిగెత్తుకుంటా వెళ్ళి, నీకు ఒక విషయం చెప్పను అలేఖ్య, గుడ్ న్యూస్ అని చెప్పేసి జీవన అయితే అలేఖ్యని గిర్రం తిప్పుతూ ఉంటుంది. ఏమైంది జీవన, చెప్పు ఫస్ట్, నువ్వు ఎందుకు నన్ను ఇలా గిర్రం తిప్పుతున్నావు చెప్పు అనగానే, ఇంకా అక్కడికైతే చైతన్య వస్తాడు. ఏంటో చెప్పు, గిర్రం తిప్పుతున్నావు కదా, గుడ్ న్యూస్ అంటున్నావు కదా, చెప్పు అని చెప్పేసి అంటూ ఉండగా, ఏం చెప్పాలి, నేనేం చెప్పడానికి రాలేదు అనగానే, ఏం చెప్పడానికి రాకపోతే ఎందుకు గిర్రం తిప్పుతున్నావు తన్ని అని చెప్పి చైతన్య అంటూ ఉంటాడు. ఎప్పుడు వీడి ఇంతే, నాకు ఎక్కడో లేడు శత్రువు, నా ఇంట్లోనే ఉన్నాడని జీవన అయితే ఇంకా గుడ్ న్యూస్ చెప్పుకున్నానే బయటకు వచ్చేస్తుంది. జీవన ఆగు, ఏంటో చెప్పు అనగానే, నువ్వు ఉండు, వీడు వచ్చాడని నేను టెన్షన్ పడుతుంటే నీ దొగ్గాలని అని చెప్పేసి జీవన అయితే తన రూమ్కి వెళ్తుంది. ఇంకా ఆదిత్య అయితే ఇంకా తన అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం అయితే జీవన చెప్పిన ప్రకారం అయితే ఆనంది వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయింది అంటుంది. అని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా పద్మాలను అడుగుతూ ఉంటాడు. అత్తయ్య, ఆనంది వచ్చిందా అంటే, ఆనంది ఎక్కడికి రాలేదయ్యా, ఎక్కడికి వెళ్ళింది, ఇంట్లో లేదా బిడ్డ, ఇంట్లో లేదా అని చెప్పేసి ఇంకా పద్మాలు అడుగుతుంటే, లేదత్తయ్య అనగానే ఇంకా ఆదిత్య అయితే జరిగిందంతా చెప్తూ ఉంటాడు. బిడ్డకి ఎంత కష్టం వచ్చింది దేవుడా అని చెప్పేసి ఇంకా పద్మాలు అయితే ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోకి శ్రీను అయితే అత్త అని చెప్పేసి శ్రీను వస్తూ ఉంటాడు. దేనిరా శ్రీను అనగానే, అమ్మడి మా ఇంటికి వచ్చింది అత్త అనగానే, అమ్మడి మీ ఇంటికి రావటం ఏంటి బిడ్డ అని చెప్పేసి ఇంకా పద్మాలు అడుగుతూ ఉంటుంది. జరిగిందంతా శ్రీను కూడా చెప్తూ ఉంటాడు. అంటే బిడ్డ మీద నిందే వేశారయ్యా, నా బిడ్డ ఎప్పుడైనా తప్పు చేయదయ్యా, ఒకరికి హాని చేయాలనుకోదయ్యా నా బిడ్డ అని చెప్పి పద్మాలు అంటూ ఉంటుంది. శ్రీను, ఇప్పుడు ఆనంది మీ ఇంట్లో ఉందా అని చెప్పి అనగానే, అవును ఆదిత్య బాబు, నన్ను క్షమించండి, నేను చేసిన పొరపాటుకి మా అమ్మడికి శిక్ష చేయకండి అని శ్రీను చెప్తూ ఉంటాడు. సరే అయితే నేను వెళ్ళి ఆనందిని మా ఇంటికి తీసుకువెళ్ళిపోతానని ఆదిత్య అయితే ఆనంది దగ్గరికి వెళ్తాడు. ఆనంది అని చెప్పి ఆనంది దగ్గరికి అయితే వెళ్తాడు. ఏంటి ఆదిత్య గారు మీరు ఇలా వచ్చారు అనగానే, రాకూడదా, అయినా కానీ ఇంట్లో ఎవరికి చెప్పకుండా నువ్వు ఇలా వచ్చి ఇక్కడ ఉంటావు ఏంటి అంటే, మీరే చెప్పారు కదా ఆదిత్య గారు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని, అలాంటిది సంబంధం లేని వాళ్ళ ఇంట్లో నేను ఎలా ఉండగలుగుతానని చెప్పండి అని ఆనంది అంటూ ఉంటుంది. ఆనంది, నేను చెప్పేది విను, వెళ్దాం పదం మన ఇంటికి అంటే, లేదా ఆదిత్య గారు నేను రాలేను అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. ఇంకా ఆదిత్య అయితే, ఆనంది నేను చెప్పేది విను ప్లీజ్, అర్థం చేసుకో, పదం మన ఇంటికంటే,
సారీ ఆదిత్య గారు అని చెప్పి ఆదిత్య అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా ఆనంది చెయ్యి లాగి ఇంకా గట్టిగా ఆనందిని పట్టుకొని, ఆనంది నన్ను క్షమించి ఆనంది అని చెప్పేసి ఆదిత్య అయితే ఆనందిని పట్టుకొని గట్టిగా అడుగుతూ ఉంటాడు, క్షమించమని. నేను చాలా తప్పు చేశాను ఆనంది, నేను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమిస్తావు కదా అని చెప్పేసి ఆదిత్య అయితే బతిలాడుతూ ఉంటాడు ఆనందిని. ఆనంది అయితే వదలండి ఆదిత్య గారు, ఎవరైనా చూస్తారు వదలండి అని అంటూ ఉండగా, ఎవరైనా చూడండి, నువ్వు నన్ను క్షమించాను అంటేనే నేను వదులుతానని ఆదిత్య బతిలాడుతూ ఉంటాడు. ఆనంది అయితే చేసిన తప్పుని నేను చెయ్యని తప్పుగా నిందపడ్డాను, అయినా కానీ మిమ్మల్ని క్షమించేదాన్ని అయితే కాదు కదా ఆదిత్య గారు, నన్ను వదలండి ఆదిత్య గారు